వెల్కమ్ టు సాక్షి 3 టీవీ న్యూస్. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్గా ప్రముఖ థొరాసిక్ సర్జన్ డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అల్ట్రాసౌండ్ మరియు సెకండ్ ఈకో మిషన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిబ్బంది సమయపాలన పాటించాలని కోరారు. నిరుపేదలైన రోగులకు సత్వర వైద్య సేవలు అందించాలని చెప్పారు. తాను పనిచేస్తూ సిబ్బందితో పని చేయిస్తామన్నారు. ఆసుపత్రిలో మరిన్ని అధునాతన సదుపాయాలను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. పని చేయకుండా పోయినా ఈరోజు ప్రభాకర్ రెడ్డి ఒక అల్ట్రా స్కాన్ విత్ 2D ఎకోగ్రాఫ్ పెట్టాడు. వాటిని కూడా మెయింటైన్ చేయాలని చెప్పేసి వాటికి ఏ రిపేర్లు వచ్చినా ఇమ్మీడియట్గా దాన్ని రిపేర్ చేసి పేషెంట్లకు కన్వీనియంట్గా అక్కడే పరీక్ష చేసేటట్టు, తర్వాత ఈ లిపిడ్ ప్రొఫైల్స్ కానీ ఎమర్జెన్సీ ఏమన్నా బ్లడ్ టెస్ట్లు కూడా ఉంటే అక్కడే చేస్తే బాగుంటుందని చెప్పేసి డిఎంహెచ్ఓగా నేను కూడా మన సూపరింటెండెంట్ గారిని కోరుతున్నాను. సహకరిస్తారని కూడా నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సదావకాశం ఇచ్చినందుకు ఫ్రెండ్స్ అని ఎందుకన్నారంటే మనమంతా మిత్రులుగా పనిచేస్తేనే ఈ ఆసుపత్రి డెవలప్ చేయడానికి ఎవరికైనా సాధ్యమవుతుంది. నేను ఇంతకుముందే మా యొక్క ఎంప్లాయీస్ని కానీ ఎస్ఎస్ని కానీ అడ్రస్ చేస్తున్నాను. నేను ఫస్ట్ ప్రయారిటీగా వాళ్ళకి కూడా చెప్పాను, సమయ పాలన పాటించాలి. సో ఆసుపత్రి ఎంప్లాయీస్ అయితే 10:30 రావాలి, దానికంటే 10 నిమిషాలు ముందే రమ్మన్నాను. 5 గంటల తర్వాత ఎవరు ఉండదండి ఇక్కడ, మేము 6 గంటలకు ఉన్నాము అనే అవసరం లేదు. వాళ్ళ టయాన్ని వాళ్ళు ఖచ్చితంగా సమయానికి రావాలి. ఖచ్చితంగా ఫైల్ ప్రాసెసింగ్ లేట్ కాకూడదు. ఏవైనా కానీ మెడికల్ యూనివర్సిటీస్ కానీ అన్నీ కూడా ఖచ్చితంగా అయిపోవాలి. తర్వాత ఏదైనా బడ్జెట్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ ఇమ్మీడియట్గా వాళ్ళు దాన్ని ఉపయోగించి పేద ప్రజలకు పనికొచ్చే విధంగా వాళ్ళు ట్యూనప్ కావాలి అని చెప్పినాను. ఎటువంటి ల్యాక్సిటీని కూడా నేను సైన్ చేయలేదు. అంతేకాకుండా మనకు చాలామంది బీద ప్రజలు మనకు ఎక్కువగా ఆస్పరి, బౌతాళం, అక్కడ మూలగుంట, చిప్పగిరి అనే చాలా బీద ఏరియాస్ నుంచి వస్తుంటారు. వాళ్ళకు పాపం చాలా బీద పరిస్థితి ఉంటుంది. మనకు ఇండియాలో అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ 65 రూపాయలు. అంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటే మనము ఆరోగ్యశ్రీ తర్వాత గవర్నమెంట్లో మందులు కూడా అన్నీ సప్లై చేసినా కానీ పేషెంట్ 100 రూపాయలు ఖర్చు అయితే 61 రూపాయలు జోబులోకి ఖర్చు పెట్టుకుంది. ఇది ఇంకా నార్త్ ఇండియాలో ఎక్కువ ఉంది, మన సౌత్ ఇండియాలో తక్కువ ఉంది. కానీ ఇది ఎందుకంటే పేషెంట్ ఆల్రెడీ పప్పు చింతపండు ధనియాలు కొన్నప్పుడల్లా ట్యాక్స్ కట్టారు. ఆ ట్యాక్స్ డబ్బులతోనే గవర్నమెంట్ ఇదంతా నడుస్తుంది. మళ్ళా వాళ్ళ చేతి నుంచి డబ్బులు కట్టాలంటే చాలా బీద వాళ్ళు ఉంటారు. ఇక్కడికి ఎమర్జెన్సీగా ఆపరేషన్ కోసం వచ్చినారు. కాబట్టి ఆ బీద వాళ్ళకందరికీ మనం అన్ని సౌకర్యాలు మనకు, ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఉన్నాయి. అన్ని ఎక్విప్మెంట్ ఉంది, పెద్ద డయాగ్నోస్టిక్ బ్లాక్ ఉంది, ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉన్నారు. ఎక్కడా లేని విధంగా పంజాబ్లో కూడా లేని విధంగా కూడా ఎక్విప్మెంట్, డాక్టర్స్, ఎక్స్పర్టైజ్ ఉంది. కాకపోతే మనం ఇప్పుడు కొత్తగా పెద్ద కొనాల్సిన పని లేదు. చిన్న చిన్న మార్పులతో అండ్ ప్రజలకు మన ఎంప్లాయీస్ జవాబుదారీతనం పెంచడంతో మనం ఒక మార్పును మనము సృష్టించవచ్చు. కాబట్టి మనము సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు ఇవన్నీ మనకు ఇంకా అవసరం లేదు, మనకు ఉన్నాయి. దీనిలోనే మనం ఎలా ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలా అనే దానికి మనం కృషి చేయాలి. దీనికోసం మనకు కూడా ఏంటంటే ఇంకా నేను డిప్యూటీ సూపరింటెండెంట్గా 5 ఏళ్ళ నుంచి చేశాను. వైజాగ్లో కూడా ఉన్నాను. నాకు తెలుసు ఒక పేషెంట్కు ఒక సిటీ సర్జన్గా ఎమర్జెన్సీగా ఎలా వస్తే ఎలా సర్వీస్ చేయాలా అనే విషయం నాకు తెలుసు. కాబట్టి నేను ఇమ్మీడియట్గా అల్ట్రాసౌండ్ మిషన్ ఎకోకార్డియోగ్రామ్ పేషెంట్స్ ఏఎంసీ చేశాను. ఆ ఏఎంసీ డెవలప్ చేసినది కూడా అంతా నా ఐడియాస్తోనే. అదేవిధంగా హాస్పిటల్కు ఫేస్ ఏంటి ముఖం అంటే క్యాజువాలిటీ. సో మనకు ఎప్పుడో స్వాతంత్రపూర్వం పెట్టిన క్యాజువాలిటీని సరిగ్గా ఇంప్రూవ్ చేయలేదు. నేను డెఫినెట్గా ఆ క్యాజువాలిటీలో ఇంప్రూవ్మెంట్ చేస్తాను. ఈ క్యాజువాలిటీ పక్కనే ఇంకొక ఎమర్జెన్సీ క్యాజువాలిటీని, చెస్ట్ పెయిన్ వచ్చిన వాళ్ళ కోసం థ్రాంబోలైసిస్ చేయడము, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి థ్రాంబోలైసిస్ చేయడానికి సపరేట్గా ఒక ఎమర్జెన్సీ క్యాజువాలిటీని, అంతేకాకుండా ఇప్పుడుంటే ఏఎంసీలో డ్రెస్సెస్ అవ్వడం కాబట్టి దాని పక్కలోనే ఉండే సైకియాట్రీ అంతా కూడా తీసుకొని ఇంకొక డబుల్ ఏఎంసీ చేసి ఎక్కువ బెడ్లు మనకు
అందుబాటులో ఉండేట్లు చేస్తాము. ఎందుకంటే మనం ఎన్ని బెడ్లు పెంచినా కానీ మనకు ఐసీయూ బెడ్లు, క్యాజువాలిటీ బెడ్లు ఇవి ఉంటేనే, ఎందుకంటే జనాభా చాలా విపరీతంగా పెరిగిపోతుంది. రోజు యాక్సిడెంట్స్ అవుతుంటాయి, ఎక్కువ మంది పేషెంట్స్ చూస్తుంటారు. మీరంతా చూస్తుంటారు, మీరు గమనిస్తుంటారు, చాలాసార్లు పోల్చుకున్నాను. చిన్న చిన్న మార్పులతోనే మీకు మంచిగా ఎఫెక్ట్ కలిగేటట్టు చేస్తాను. మీరు కూడా మీ దృష్టికి ఏదైనా సమస్య అని అనిపిస్తే నా దృష్టికి ముందుకు తీసుకురండి. నా సూపరింటెండెంట్ పరిధిలో నేను ఏదైనా చేసేదంటే కొంచెం బియాండ్ ఎక్స్టెండింగ్ మై హ్యాండ్స్ ఐ విల్ డూ అయితే వెంటనే చేసేస్తాను. అట్లా నా చేతిలో ఉంటే గంటలోనే చేసేస్తాను. నా చేతిలో లేనిది ఉంటే నేను మళ్ళీ, ఎందుకంటే నాకేం పెద్ద విపరీతమైన అధికారాలు ఏమి ఉండవు. నేను మళ్ళీ కలెక్టర్ గారిని అడిగి పర్మిషన్ తీసుకొని, లేదా నేను ఏపీఎంఎస్ఐడిసి ఉండి అడిగితే ఫైల్స్ రన్ చేసుకొని వీలైనంత తొందరగా చేయడానికి తీసుకొస్తాను. అంతేకాకుండా చాలామంది నాకు అభిమానులు, ఫిలాంథ్రపిస్టులు, తర్వాత సహాయం చేసేవాళ్ళు, డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా నేను కొన్ని చేయాలి అని అనుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా చేసి మనకు డెఫినెట్గా పేషెంట్కు ఇంప్రూవ్మెంట్ ప్రభాకర్ రెడ్డి సార్ వచ్చినాక సర్వీసెస్ ఇంప్రూవ్ అవుతాయి అని మీతో 6 నెలల్లో నేను అనిపించుకుంటాను అని మీకు తెలియజేస్తూ, నా టాప్ ప్రయారిటీ ఎవరైనా కానీ పేషెంట్స్కు సర్వీసెస్ ఇంప్రూవ్ చేయడమే నా ప్రయారిటీ. సో దీనికి నేను నా దృష్టిలో ఉండేటన్నీ నేను చేస్తాను. మీ దృష్టిలో ఉండేది కూడా నాకు తీసుకొని వస్తే, ఎందుకంటే నేను ఒక్కనే చేసేది కాదు, ఇది చాలా గొప్ప విషయం. ఏదైనా ఒక మిషన్ కొనడం కొన్ని ఈజీగా చేయొచ్చు, కానీ ఒక్కరితో పని చేయాలి అంటే ఇక్కడ ఒక్కొక్కరు ఒక ఇన్స్టిట్యూషన్ బాగా ఉంటుంది. నాకంటే మీకే పని చేయాలంటే కోపము, ఒకరికి పని చేయాలంటే భేదము ఉంటుంది. అయినా కానీ నేను అందరికీ పని చేపిస్తాను. పని చేయించడానికి నేను ఉండేది. ఈ విషయంలో నేను కొంచెం గట్టిగా ఉన్నా కానీ మీరు కూడా నన్ను క్షమించి పెద్ద మనసుతో నాకు సహకారం అందించాలి. ఎందుకంటే మీరు చెప్పిందే నేను చేస్తున్నాను. నేను సొంతంగా ఏం చేయలేను. మీరు ఏదైతే సమస్యలు నా దృష్టికి తెచ్చారో ఆ సమస్యలనే నేను పరిష్కరించడం కోసం నేను ముందుకున్నాను. కాబట్టి ఈ ప్రాసెస్లో కొంచెం కష్టాలు ఉంటాయి. ఎందుకంటే ఇది చాలా కష్టమైన పని. ఏదో ఎక్విప్మెంట్ ఇవ్వడం, అది ఇవ్వడం, మాటలు చెప్పుకోవడం అది ఈజీ, కానీ ఒకరితో పని చేయడం అనేది చాలా కష్టము. ఎందుకంటే పని చేయకపోవడానికి కొంచెం అలవాటు పడిపోయింటారు. కాబట్టి కొంచెం కష్టమైనా కానీ ఈ కష్టమైన పని నేను చేయాలనుకుంటున్నాను. ఈ ప్రాసెస్లో మీ అందరి సహకారం నాకు కావాలని, మీరు అడిగింది కూడా నేను ఏదైనా ఉన్నామని ఇమీడియట్గా ఏదైనా పేషెంట్స్ కానీ ఏదైనా సర్వీసెస్ కానీ ఉన్నామని మీరు ఆ పేషెంట్ పేరు, వాళ్ళ అటెండర్ ఫోన్ నెంబరు నాకు మెసేజ్ పెట్టే నేను కలిగి మాట్లాడి మీకు కావాల్సిన సహాయం చేస్తాను. మీరు రూల్ ప్రకారం ఏదైనా కోరుకున్నారో నేను చేయడానికి సిద్ధంగా మనం ఇప్పుడు ఏమైందంటే ఇంకా మనం హాస్పిటల్ ఉన్నా కానీ సడన్గా బయటకు పోతుంది. ఎందుకంటే నేను మనకు క్రౌడింగ్ ఇంపార్టెంట్. చాలాసార్లు నేను రాసుంటారు ఓపీకి చాలామంది ఇచ్చినారు, తీసుకుంటున్నారు అని రాసుంటారు కదా. సో దానికి ఆ క్రౌడింగ్ అనేది మనము ఈ కంప్యూటర్ సిస్టమ్స్ ఇంకో 4 కౌంటర్స్ ఈ 10 రోజుల్లోనే ఇంప్రూవ్ చేసేసి ఇమ్మీడియట్గా ఓపీ అంటే, ఎందుకంటే పేషెంట్ 8కి 9కి వస్తుంటారు. మనము 11 వరకు ఓపీ ఇస్తుంటే వాళ్ళు మళ్ళీ డాక్టర్ దగ్గరికి ఎక్కడికి పోవాలి, మళ్ళీ ఎక్కువ టెస్ట్లు ఎక్కువ. కాబట్టి తొందరగా 8:30 నుంచి 9 లోపల వీలైనంత ఎక్కువ మందికి ఇవ్వాలంటే ఎక్కువ కౌంటర్స్ ఉన్నాయి. సో దాని మీద నేను ఆ కౌంటర్స్ను పెంచుతున్నాను. అంతేకాకుండా ఇప్పుడు ఆ కౌంటర్స్ ఉన్న ప్లేస్లో ఫార్మసీ ఉంది. అక్కడ క్రౌడింగ్గా ఉంటుంది అన్నమాట. మేల్స్ ఫిమేల్స్ అందుకని కొందరు బయటకు ఉంటుంది. అందుకని మనకి ఇక్కడ కోవిడ్ కంట్రోల్ రూమ్ దగ్గర నేను అవుట్ పేషెంట్ ఫార్మసీ పెడుతున్నాను. అక్కడ స్పేషియస్గా ఉంటుంది. ఇమ్మీడియట్గా పేషెంట్స్ ఎక్కువసేపు నిలవడకుండా ఏదైనా మందులు తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో అవైలబుల్ మందులన్నీ కూడా పేషెంట్స్కి తొందరగా ఇస్తే కూడా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మెడిసిన్స్ పేషెంట్స్ వార్డులోనే సిస్టర్ ఇంజెక్ట్ చేసి ఇచ్చేటట్టు కూడా చేస్తాను. సో వీలైనంత వరకు మనకు ఈ పని చేస్తే కనుక మందులు అనేది కూడా వాళ్ళ పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. అలాగే సీసీ కెమెరాలు పెడుతున్నారు. సీసీ కెమెరాలు అయిన తర్వాత ఇప్పుడు అలా చోరీ జరిగినప్పుడు నేను డెఫినెట్గా అంటే ఉద్దేశించేది వాళ్ళని పోలీసులకు ప్రశ్నించాలి. ఎందుకంటే నేనేం చేయలేను కదా, చట్టం నా చేతిలో లేదు కదా. నేను పోలీసులకు తప్పించడానికి మాత్రం నేనే అనుకోను. అక్కడ నుంచి జారిపోతే నేనేం చేయలేను.
ఓకే సార్.